యేసయ్య చెబుతాడు, నా తండ్రి వ్యవసాయదారుడు. చెప్పండి, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. కత్తిరించేది ఎందుకంటే నీ క్షేమం కోసమే, కత్తిరించేది ఎందుకంటే నీ లాభం కోసమే, కత్తిరించేది ఎందుకంటే నీవు ఫలించాలని. ఎలా ఫలించాలంటే మరి ఎక్కువగా ఫలించాలని. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? కత్తిరించిన తీగ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నావు, కత్తిరించిన తీగ దగ్గరికి వెళ్ళి సహవాసం చేస్తున్నావు, కత్తిరించిన తీగతో సహవాసం కలుపుకుంటున్నావు, కత్తిరించిన తీగతో నీ బంధుత్వాన్ని బాంధవ్యాన్ని కలుపుకుంటున్నావు. దేవుడు కత్తిరించిన దానితో నువ్వు ఎప్పుడు కూడా తీసుకొచ్చుకొని అంటు కట్టుకోకూడదు. దేవుడు కత్తిరించేది ఎందుకంటే నీ కోసమే, నీ క్షేమము కోసమే. సంఘములో ఆయన వ్యవసాయం చేస్తాడు. ప్రతి ఏటా కొన్ని ఆ తీగలను కత్తిరిస్తూ ఉంటాడు. మీకు తెలుసా, కత్తిరించబడిన తర్వాత కొన్ని దినాలకు ఆ కత్తిరించబడిన తీగలో నుంచి మరొక తీగ బయటికి వస్తుంది. మీకు తెలియదు ఏంటంటే, పలానా అన్న వెళ్ళిపోయాడు, అయ్యో సంఘం ఖాళీ అయిపోద్దేమో. పలానా అక్క వెళ్ళిపోయింది, అయ్యో సంఘం ఖాళీ అయిపోద్దామని. నో. ఆ తీగలో నుండి, ఆ ద్రాక్ష వల్లిలో నుండి ఎక్కడ కత్తిరించబడ్డదో అక్కడి నుంచి మళ్ళా తీగలు బయటకు వస్తూనే ఉంటాయి. తీగలు వస్తాయి. ఎందుకు తీగలు వస్తాయి అంటే, అవి అంటుకట్టబడ్డది మనుషుడికి కాదు, ద్రాక్షవల్లి అయిన క్రీస్తు ప్రభువుకే. క్రీస్తు ప్రభువుకు తెలుసు. ఒక వ్యక్తిని దేవుడు కత్తిరించిన తరువాత అక్కడ మరల ఎవరిని తీసుకొచ్చి అంటు కట్టాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనకంటే ఎక్కువ తెలుసా నీకు నాకు? ఆయనకంటే గొప్ప వ్యవసాయకులమా మనం? ఆయనకంటే ఎక్కువ అనుభవం గలవారమా మనం? కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో ఈ రాత్రి. నువ్వు ఫలించాలని ఆ పనికిరాని తీగలన్నిటిని తీసి బయటపడేశాడు. చిచ్చి, ఈ తీగ ఉంటే ఈ వ్యక్తికి నష్టం, ఈ తీగ ఉంటే ఈ కుటుంబానికి నష్టం, ఈ తీగ ఉంటే ఈ సంఘములో ఈ కుటుంబాలకు నష్టం అని దేవుడు ఆలోచించి, దేవుడు యోచించి, దేవుడు గమనించి, దేవుడు పరిశీలించి, దేవుడు బాధ్యతగా ఆయన గమనించి పనికిరాని తీగలన్నిటిని కత్తెర తీసుకొని ఏడాదికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి రైతు పొలంలోకి వెళ్ళి ఎలా కత్తిరిస్తాడో అలా కత్తిరించేస్తాడు. ఎందుకు కత్తిరిస్తున్నాడు దేవుడు? నువ్వు మరి ఎక్కువగా ఫలించాలి. నీ క్షేమాన్ని కోరి నీ కుటుంబం అభివృద్ధి చెందాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితం దేవునితో బలంగా అంటు కట్టబడాలని. నువ్వెక్కడ పాడైపోతావో నేను ఒక భయం, నువ్వెక్కడ దేవుని సన్నిధిలో జారిపోతావేమో ఒక ఆలోచన. నువ్వు పాడవకూడదని, ఫలించాలని, నువ్వు గత కాలంలో ఫలించిన దానికంటే ఈ సంవత్సరం మరి ఎక్కువగా ఫలించాలని ఆయన నీకు దగ్గరగా ఉన్న తీగలను కత్తిరిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, కత్తిరించబడిన తీగలతో నువ్వు సహవాసం చేయకు. అది కత్తిరించబడట రోడ్డు మీద మార్గములు పడవేయబడుద్దట. రాయబడిన మాట ఏంటి తెలుసా? దాన్ని వెళ్ళేవారు వచ్చేవారు దాన్ని ఏం చేస్తారో తెలుసా? తొక్కుతారట. తొక్కబడుతుంది. అది పనికిరాదిక, అది పనికిరాదు, అది పనికొచ్చే తీగ కాదు. పనికొచ్చే తీగ అయితే ఆయన కత్తిరించేవాడే కాదు. కానీ మనం ఏం చేస్తామంటే కత్తిరించబడిన వాటితో సహవాసం చేస్తాం. తద్వారా శాపం, తద్వారా నష్టం, తద్వారా ఆ కత్తిరించబడిన తీగలో ఉన్న విషాన్ని నీ శరీరానికి నువ్వు అంటించుకుంటున్నావు, రోగాన్ని తెచ్చుకుంటున్నావు, శాపాన్ని తెచ్చుకుంటున్నావు. దేవుడికి తెలుసు దేవుడు ఎక్కడ ఎవరిని కత్తిరించాలి. ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదా? మీరు చెప్పండి, ఆయనకు తెలియదా? ఆయనకు తెలియకపోతే ఆయన సంఘాన్ని కట్టేవాడే కాదు. ఆయనకు తెలుసు ఈ సంఘములు ఏ మొక్కను ఎక్కడ ఉంచాలో, ఏ మొక్కను ఎలా నాటాలో, ఏ తీగను ఎప్పుడు కత్తిరించాలో, ఏ తీగను ఎలా ఉంచాలో అన్నీ ఆయనకు తెలుసు. నువ్వేమో కత్తిరించబడిన తీగ, అయ్యో ఆ తీగ ఎంత మంచిదో,
మంచిదైతే ఎందుకు కత్తిరిస్తాడు యజమానుడు? నీకు తెలియకపోవచ్చు ఆ తీగ గురించి, నువ్వు చూడకపోయి ఉండొచ్చు ఆ తీగలో ఉన్నటువంటి రహస్యం. ఆయన వ్యవసాయదారుడు కాబట్టి ఆయనకు తెలుసు. పొలం అంతా మనం చూస్తున్నాడు పచ్చగానే కనబడుద్ది. వ్యవసాయం గురించి తెలియనోడైతే అబ్బా ఎంత పచ్చగా ఉందో అనుకుంటాడు. కానీ వ్యవసాయం గురించి తెలిసినోడు ఆ మొక్క ఎక్కడ తేడా ఉన్నదాన్ని గమనిస్తాడు, దూరంగా ఉండేనా చెప్పేస్తాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఇది చాలా విశేషమైన మాట. ఒక ఆత్మీయమైన వ్యక్తి ప్రక్కన ఇంకొక ఆత్మీయత లేని వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఈ ఆత్మీయమైన వ్యక్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఊరికరి ఎవ్వరూ తీగను కత్తిరించరు. కత్తిరించేశాడు, తీసి బయటపడేస్తాడు. నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా, నీ ఆత్మీయ ప్రయాణంలో కూడా ఒకళ్ళు కూడా అలాగా ఉన్నవేమో పరిశీలించుకో. నీ జీవితం ఫలింపని తీగగా ఉందా? నీ జీవితం కూడా ఫలింపని తీగలా ఉంటే ఆయన కత్తిరించబడక మునిపే నిన్ను నువ్వేం చేయాలి తెలుసా? సరిచేసుకో, క్షమాపణ కోరుకో, ఆయన పాదాలు పట్టుకొని నన్ను క్షమించయ్యా, నేను ఫలింపని తీగగా ఉన్నాను, లోకానుసారమైన జీవితంలో ఉన్నాను, నన్ను మన్నించండి, నీ తోటలో నుంచి నన్ను కత్తిరించొద్దు, నీ సన్నిధిలో నుంచి నన్ను బయటపడేయొద్దని దావీదు అడుగుతున్నాడు. నాలో నుంచి నీ ఆత్మను తీసివేయొద్దయ్యా, దూరం చేయొద్దయ్యా, నీ ఆత్మను నాలో ఉంచాయా అని ఏడుస్తున్నాడు దావీదు. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని సన్నిధిలో కత్తిరించబడకుండా ఉండాలంటే నువ్వు ఫలించే తీగలా ఉండాలి. నువ్వు ఫలించే తీగలా ఉండాలంటే నువ్వు కత్తిరించబడిన తీగలతో సహవాసము చేయకూడదు. నా మాట వినండి, ఒక తండ్రిగా చెబుతున్నాను. నేను నా చేతులు జోడించి మీకు చెబుతున్నాను, ఒక తండ్రిగా కత్తిరించబడిన తీగతో సహవాసం చేసావా, ఏదో ఒక రోజున నువ్వు కూడా కత్తిరించబడతావు. ఏదో ఒక రోజున నువ్వు కూడా రోడ్డు మీద పడిపోతావు, నిన్ను కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు, హేళన చేయబడతావు, నవ్వులు పాలైపోతావు, హేళన చేయబడతావు, గేలి చేయబడతావు. అందుకని సంగమా, నువ్వు ఫలించాలని తీగలు కొన్ని కత్తిరిస్తాడు ఆయన. నీకోసమే ఆ తీగలన్నీ కత్తిరించింది, నీకోసమే ఆ తీగలను తీసేసి, తీసిన తీగల జోలికి నీకు అనవసరం. నువ్వెలా ఫలించాలో ఆలోచించుకో, నువ్వెలా ఉండాలో ఆలోచించుకో, నువ్వెలా దేవునిలో గడపాలో, ఎలా ఈ ఆత్మీయతలో నిలబడాలో నువ్వు ఆలోచించుకో. దేవునితో మంచి సహవాసం నీ మేలు కొరకే దేవుడు చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కత్తిరించాడు? మిగిలిన మొక్కలు, మిగిలిన తీగలు ఫలించాలి అంటే నీ మేలు కొరకు దేవుడు ఆ ఫలింపని తీగలన్నిటిని తీసేసాడు.